సో హే వాట్స్ అప్ పీపుల్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మన ఐసీఎన్ హైదరాబాద్కి ఇంకా 29 రోజులే ఉంది. ప్రాబబ్లీ ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తా. సో అప్పుడు 28 రోజులే ఉంటుంది. ఇన్ని రోజులు చేసింది మనం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చేసేది ఒక ఎత్తు. మొత్తం ప్రోటోకాల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. 10 రోజులకి నెక్స్ట్ 10 రోజులకి ఏమేమి చేయాలో మొత్తం ముందే అడ్వాన్స్గా వచ్చేసినాయి. మనకి ఇప్పటి నుంచి నెక్స్ట్ 4 డేస్కి ఒక డైట్ ఉంటుంది, దాని తర్వాత 2 డేస్కి ఒక డైట్ ఉంటుంది, దాని తర్వాత లాస్ట్ 2 డేస్కి ఇంకొక డైట్ ఉంటుంది. సో కంటిన్యూస్గా 10 డేస్కి ఒక డైట్ ప్లాన్, డిఫరెంట్ డైట్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. గమ్మత్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆస్పరాగస్ అంట, టపీలియా అంట, ఇది నా లైఫ్లో దీనిలో ఇప్పటికీ. సో లెట్స్ సీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కండిషన్ అయితే ఓకే ఫైన్, అనుకున్నంత తోపైతే లేదు, బట్ గుంజాలి, వాటర్ మొత్తం ఫ్లష్ అవుట్ చేయాలి. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన. సో మనకైతే డిప్లీషన్ వర్కౌట్ స్టార్ట్ అయిపోయింది. సో కన్సిడర్ దిస్ యాజ్ డే 1 ఆఫ్ డిప్లీషన్ వర్కౌట్. యాక్చువల్లీ నేను లెగ్స్ కొట్టిన. సో ఈరోజు అప్పర్ బాడీయో ఏదో ఒకటి ఉంటుంది డిప్లీషన్. దీంతో పంచాయతీ ఏంటంటే ఈ వర్కౌట్ మొత్తం 30 నిమిషాలు అయిపోవాలి. ఒక్కొక్కటి 4 వేరియేషన్లు ఉంటుంది, 25 రెప్స్ ఉంటాయి. ప్రతి సెట్కి 5 సెకండ్స్ గ్యాపే ఉండాలి. తర్వాత మళ్ళీ 25 రెప్స్ చేయాలి. అట్లా ఒక 7 వేరియేషన్లు ఉన్నాయి. ఆ 7 వేరియేషన్లు 30 మినిట్స్లో అయిపోవాలి. సో అది ఇప్పుడు టాస్క్. సో అందుకే కొంచెం పీస్ఫుల్గా ఉండి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నా, ప్రీ వర్కౌట్ తీసుకొని. మనం ఇప్పుడు మోస్ట్లీ నేను వీడియోస్ తీసుకుంటూ మాట్లాడా, వర్కౌట్ అయిపోయాక బీరోలు చూపిస్తా ఏమేమి వేరియేషన్ చేసినా అని. సో అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డాండిలియన్ రూట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యాచురల్ డయూరెటిక్. మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. అండ్ ఇంకా అదర్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి, పెద్ద లిస్టే ఉంది. అది నేను ఆర్డర్ పెట్టినా, ఇంకో 3 డేస్లో వస్తాయి. ప్రజెంట్ అయితే డాండిలియన్ ఒకటే వచ్చింది. సో ఈ డాండిలియన్ మనం డైలీ 4 వేయాలి. ఆల్రెడీ ఒకటి వేసిన, ఇప్పుడు వర్కౌట్కి ముందు ఇంకోటి వేయాలి. సో అది మ్యాటరు. డాండిలియన్ వేసుకుందాం, ప్రీ వర్కౌట్ వేసుకుందాం, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లిటరలీ బాయ్స్లో ఒక జాయినెస్ లేదు, మాట్లాడబుద్ధి కూడా కావట్లేదు. అసలు కాంపిటీషన్ ఎందుకు రా బై, గివ్ అప్ ఇద్దాం అన్నట్టు అయిపోతుంది. బాడీలో కాప్స్ లేవు కాబట్టి. సో ఇక్కడనే మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నా బెస్ట్ అయితే నేను ఇస్తా. లెట్స్ గో. సో మెయిన్ పంచాయతీ ఏంటంటే నాకు కోల్డ్ అండ్ సోర్ థ్రోట్ అయింది. ఈ కోల్డ్ అండ్ సోర్ థ్రోట్ ఉండడం వల్ల నాకు ప్రాపర్ బ్రీతింగ్ రావట్లే, ఊకే పోయే శీదుడే అవుతుంది. నీ అమ్మ టార్చర్. అండ్ ఇప్పుడు మెయిన్ పంచాయతీ ఏంటంటే ఈ క్యాఫిన్ ముడ్డబి ఆడట్లే, అరిగిపోయి దెంగేసింది ఎప్పుడో అది. ఇప్పుడు మళ్ళీ క్యాఫిన్ తీసుకోవాలి. సో మొత్తానికి ఈరోజు మనకి అప్పర్ బాడీ సర్క్యూట్ ఉన్నది. మెయిన్ టాస్క్ ఏంటంటే మనకి 12 వేరియేషన్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 4 సెట్లు ఉన్నాయి. అంటే 12 4 48 సెట్స్. ఈ 48 సెట్స్ చేయడం పెద్ద టాస్క్ కాదు నాకు. ఈ 48 సెట్స్ అనేది 35 మినిట్స్లో చేయాలి. అది మెయిన్ టాస్క్. సో మెంటల్గా ప్రిపేర్ అవుతున్నా, ఇలా కూర్చొని టైం తీసుకొని ఇస్తున్నా. యాక్చువల్లీ ఓట్ మీల్ తినొచ్చిన, కొంచెం బ్లోటింగ్ వచ్చింది. సో అది వచ్చినాక వర్కౌట్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. సో అట్లా. ఈ అమ్మాయి ఏమవుతుందో ఏమో కాంపిటీషన్. నా ఎగ్జామ్లో కూడా నేను ఇంత స్ట్రెస్ తీసుకోలే. నాకు ఈ డేస్ దగ్గర పడే కొద్ది అంత స్ట్రెస్ అవుతుంది. వచ్చి చూద్దాం, మన బెస్ట్ ఇద్దాం. ఏదైనా సరే స్టేజ్ మీద చూసుకున్నాం. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy, and silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer, no exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear. సో మొత్తానికి డిప్లీషన్ వర్కౌట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ 35 మినిట్స్లో వర్కౌట్ చేయలేకపోయినా, కొద్దిగా చినిగిపోయింది. 45 మినిట్స్ పట్టింది నా వర్కౌట్ మొత్తం అయిపోయినాకి. ప్రతి ఒక్కటి 4 సెట్లు 25 రెప్స్. వెయిట్ని కౌంట్ చేయలే, బట్ 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని చేసిన. యూ కెన్ సీ మై కండిషన్. చినిగిపోయింది.
పంపు మాత్రం డేంజర్ వచ్చింది, చూపిస్తా. మన కోర్ కూడా సెట్ అవుతుంది. నాకు మైనస్ పాయింట్ ఏంటంటే నా బ్యాక్, నా మిడ్ సెక్షన్, నా షోల్డర్స్. మిడ్ సెక్షన్ కూడా వస్తుంది ఇప్పుడు, ఇంకా గుంజాలి. సో ఇంకో పంచాయతీ ఏంటంటే మన డైట్లో అన్నీ చేంజెస్ అయినాయి. లైక్ కార్బ్స్ తగ్గినాయి, క్యాలరీస్ ఏమున్నాయని కార్బ్స్ తగ్గినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనకి 9.5 లీటర్స్ వాటర్ టార్గెట్ ఉన్నది. అంటే 9 లీటర్లు తాగాలి. అట్లా 2 రోజులు 9 రోజులు 9 లీటర్స్ ఉంటుంది 2 days. దాని తర్వాత తగ్గుకుంటూ పోయి అది లాస్ట్కి 350 ml అవుతుంది. అంటే రోజు మొత్తం నేను 350 ml వాటర్ మాత్రం తాగి సర్వైవ్ కావాలి. సో నేను చూపిస్తాను. 30 days కాంపిటీషన్ ఉంది కాబట్టి 30 vlogs డైలీ పెడతా. ఈరోజే రికార్డ్ చేసి ఇప్పుడు పెట్టేస్తాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది నా 5th లీటర్ అయిపోయింది. ఇంకొక లీటర్ ఉంది, 6 లీటర్స్ అయిపోతుంది. అండ్ ఇది ఇంకొక డాండిలియన్, 3rd డాండిలియన్. మొత్తం 4 వేసుకోవాలి. 3rd వేసుకొని కార్డియో చేయాలి. అండ్ మీకు నేను ఏమేమి వర్కౌట్ చేసినో బీ రోజులో చూపిస్తా, చూసేయండి. సో ఇప్పుడు నేను చూపించిన వేరియేషన్లన్నీ నేను 40 minutesలో కంప్లీట్ చేసిన. 10 seconds గ్యాప్తోని ఒక్కొక్క సెట్ 25 reps చేసిన. సో దాన్నే మనం డిప్లీషన్ వర్కౌట్ అని అంటాం. సో అది మ్యాటర్. డిప్లీషన్ డే 1 ఈరోజు. రేపు ఏమున్నదో తెలియదు, మోస్ట్లీ లెగ్ ఉండొచ్చు. రేపు ఏందో కథ రేపు చూద్దాం. అండ్ ఐ హోప్ నా బాడీ కండిషన్ మంచిగా అవుతుంది కాంపిటీషన్ వరకు. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. స్టేజ్ మీద వెళ్దాం ఇంకొక 29 daysలో. లెట్స్ గో.